నేను కూడా బండలు లేజర్ కటింగ్ చేపిస్తా, కానీ చాలామందికి లేజర్ కటింగ్ ఈ మధ్య కొంచెం నచ్చట్లేదు. పాత పద్ధతుల ద్వారా ఇలా మాన్యువల్గా చేయితో చెక్కిన దాన్నే ఇష్టపడుతూ ఉన్నారు. ఇలా చేయితో చెక్కింది ఏంటంటే, ఒకవేళ క్యాండిల్ పడ్డా, ఏమైనా దీపాంతలు ముట్టించినప్పుడు ఆయిల్ పడ్డా, ఇది అలాగే ఏ విధంగా ఎప్పుడు చెక్కినప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంటుంది. ఇది కొంచెం దీర్ఘకాలికంగా ఉంటుంది అన్నట్టు, లైఫ్ బాగుంటుంది. అందుకే చాలామంది ఇష్టపడుతూ ఉన్నారు దీన్ని. కొంచెం ఖరీదు ఎక్కువ కావచ్చు, అయినా కానీ ఇది చేయించుకోవడమే బెటర్ అని నేను చెప్తా. ఇది చేసేవాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. వాళ్ళను కావాలంటే నేను ఎవరెవరు చెప్తారో నేను చెప్తా, మాన్యువల్గా వాళ్ళతో చేయించుకోవచ్చు. లైఫ్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఇది ఒక చక్కటి ఆర్ట్. ఇలా మాన్యువల్గా చేయిస్తే ఒక గొప్ప అనుభూతి కూడా వాళ్ళకు ఉంటుంది. అందుకే చాలామంది దీన్ని ఇష్టపడతారు. ఇలా రైటింగ్ లేనప్పుడు వెనిల్ స్టిక్కర్ అంటించి ఆ స్టిక్కర్ మీద కొట్టడం, లేదా అంతకంటే ముందు పేపర్ మీద చక్కగా రాసుకొని అంటించి కొట్టేవాళ్ళు. తర్వాత డిటిపి వచ్చిన తర్వాత మంచి ఫాంట్ తీసుకొని డిటిపి పేపర్ అంటించి కొట్టేవాళ్ళు. నాకు చాలా అనుభవం ఉంది కాబట్టి నేను చేయితోని ఈజీగా రాసేయగలను.